బాధగా లేరు. మరి మీరెందుకు బాధపడుతున్నారు నాన్నగారండి? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ప్రతిరోజు ఉత్సవం చేసుకుంటున్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా మీకు వశవర్తులై ఉన్నారు, విధేయులై ఉన్నారు. కాబట్టి దేనికి బెంగ నాన్నగారండి? మీరు ఏ కారణానికి బెంగ పెట్టుకుంటున్నారు? మీ దృష్టికోణంలో ఆలోచించగలిగిన వాడు నేను ఒక్కడినే. ఒక రాజు దేనికి బాధపడవలసి ఉంటుందో ఆ కారణాలు చెప్పాడు. అంటే మీరు ఆలోచించండి, ఆ రోజులలో రాజులు దేని కొరకు బాధపడ్డారు? తన ఇంట్లో తన కొడుక్కేదో ఇబ్బంది వచ్చిందని బాధపడ్డం కాదు, తను పరిపాలించే భూమండలంలో ఎక్కడ ప్రజలు బాధపడుతున్నా తన కుటుంబంలో వాళ్ళు బాధపడినట్టు బాధపడిన వాళ్ళు. కాబట్టి ఎవరు బాధపడలేదు కానీ నాన్నగారండి, మరి మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఒక రాజు ధర్మాన్ని గాంగేయుడు ఆవిష్కరిస్తున్నాడు, మీరు ధర్మమూర్తిగా ఉన్నారు. నాన్నగారు మరి దేనికి మీరు బాధపడుతున్నట్టు తెలియట్లేదు, నాకు చెప్పవలసింది అని అడిగాడు. ఆయన అన్నాడు శంతనుడు, వినవయ్యా, ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క రూప అని ధర్మవులన్ విని నీకు తోడు పుత్రుల అనగా పడయంగ నిష్టమైనది నాకు. ఇది ఇప్పుడు కొత్తగా చమత్కారంగా ఆయన దృష్టిలోకి వచ్చిన ఆలోచన. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు వచ్చింది. ఎంత విచిత్రం చూడండి. ఆయన అంటున్నాడు, వినవయ్యా, నాకు ఎందుకు వచ్చిందో తెలుసా బాధ? ఒక్కడే కొడుకున్నాడని. ధర్మశాస్త్రంలో ఒక్క కొడుకున్నా కొడుకులు లేకపోయినా సమాన స్థాయిలో ఉంటుంది. ప్రధానంగా ఎవరికో తెలుసా అండి? అలాగని ఇప్పుడు అకస్మాత్తుగా అందరూ దాని గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఒక్క కొడుకు ప్రత్యేకించి ఆ రోజులలో ఎందుకు ఇబ్బందికరమైంది అంటే, క్షత్రియులు యుద్ధాలకు వెడుతుంటారు. ఏమో ఎట్నుంచి యుద్ధంలో ఎలా ఉంటుందో తెలియదు. జరగరానిది జరిగిందనుకోండి, సింహాసనానికి మళ్ళీ ఉత్తరాధికారి లేకుండా పోతాడు, ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఒకరికన్నా ఎక్కువ కొడుకులు ఉండాలి, పైగా ఒకరికొకరు తోడై ఉండే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున తను వెళ్ళిపోతాడు, ఓ ఇద్దరో ముగ్గురో కొడుకులు ఉంటే వాళ్ళిద్దరు ముగ్గురు కలిసికట్టుగా ఉండి శత్రువు మీద దండయాత్ర చేయడానికి అవకాశం. రాజు ఇటెడితే అట్నుంచి వస్తారు సాధారణంగా. ఓ ఇద్దరో ముగ్గురో ఉంటే ఓడి ఇటు వెళ్తే ఎవడైనా వస్తే ఓడి అటు వెళ్తాడు. కాబట్టి ఒక్కడివే అయిపోయావు కొడుకు అని బెంగగా ఉంది. కాబట్టి నాకు ఎందుకో ఇంకా కొడుకుల్ని కంటే ధర్మము అని అనిపిస్తోంది. జన వినుత అగ్నిహోత్రంబును సంతానమును వేదములు ఎడతెగగా జన ఉత్తమ వంశజులకు ననిరి మహాధర్మ నిపుణులైన మునీంద్రుల్. ఉత్తమమైనటువంటి ధర్మం కలిగినటువంటి వంశంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇవి ఆగిపోకుండా పరాకుతో ఉండాలి. ఏవి? అగ్నిహోత్రంబును. నేను మీతో మనవి చేశాను కదా, తండ్రి గారి